2019 మే 23 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి. ఆ గాలిలోనే దెందులూరు నియోజకవర్గ సీటును కూడా కోల్పోయిన ఆ పార్టీలో భయంకరమైన నిశ్శబ్దం. టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం. టీడీపీ తరపున గళం విప్పే ధైర్యం కూడా ఎవరూ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేసింది అధికార వైసీపీ. వాళ్లు చేసే అరాచక పాలనను ప్రజల్లోకి వెళ్లనివ్వకూడదని భావించిన వైసీపీ వెంటనే రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులపై గురిపెట్టింది. దానిలో భాగంగా ముందుగా చింతమనేని ప్రభాకర్ ని టార్గెట్ చేసింది. ఆ క్రమంలో విశాఖపట్నం దగ్గరలోని చింతపల్లి అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయాలనే ప్రయత్నం చేశారు ఆంధ్ర పోలీసులు. అయితే చింతమనేని తాను నమ్మిన నిజాయితీ, ఆయన మీద తన ప్రజలకున్న ప్రేమాభిమానాలే ఆయన్ని ఆ దారుణం నుండి కాపాడాయి అని చెప్పొచ్చు. అంత చేసి కూడా ప్రభాకర్ పై కక్ష పెంచుకున్న ప్రభుత్వం ఏదోలా తమ దారిలోకి తెచ్చుకోవాలని చింతమనేనిపై దాన భేద దండోపాయాలు ఉపయోగించి 29 అక్రమ కేసులు పెట్టింది. 68 రోజుల పాటు పులిని గనుక బోనులో బంధించినట్లుగా బంధించి భయపెట్టాలని సర్వశక్తులు ఒడ్డింది అధికార పార్టీ. అయితే తామొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్లుగా ఏ పసుపు కండువాతో అయితే జైలు గోడల మధ్య బంధించబడ్డాడో తిరిగి మళ్లీ అదే పసుపు కండువాతో జైలు గోడలు బద్దల కొట్టుకుని బయటకు వచ్చారు ఆంధ్ర మాస్ లీడర్ చింతమనేని. ఆ దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కి పడిందంటే అతిశయోక్తి కాదు. ముందు నుండి దూకుడు స్వభావం కలిగిన నిఖార్సైన నాయకుడిగా, ముక్కుసూటిగా మాట్లాడే నైజాం కలిగిన ప్రభాకర్ ని కులాల కుంపట్లోకి తోసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉంది అధికార పార్టీ. లోకల్ గా ఉన్న వైసీపీ లీడర్లతో ₹5 పేటీఎం బ్యాచ్ ని ఉపయోగించి నిత్యం విషపు రాతలతో చింతమనేని అంటే దళిత ద్రోహి అని ముద్ర వేసే ప్రయత్నంలో భాగంగా ఆయన మీద ఎన్నో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దళిత సోదరులకు దూరం చేయాలని చూశారు. అయినా చింతమనేని అంటే ఏంటో తెలిసిన దెందులూరు నియోజకవర్గ దళిత సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ ఆయనను తమ భుజ స్కంధాలపై మోస్తూ చింతమనేని అంటే అందరవాడే కానీ మీకుల ఒకే కులాన్ని వెంటేసుకుని తిరిగే నాయకుడు కాదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలోనూ, దాదాపు గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగాను తన నియోజకవర్గంలో అన్నా అని తనని తట్టిన ప్రతి ఒక్కరికి దేవుడిగా, నిత్యం సమస్యలు చెప్పుకోవడానికి తన గడప తొక్కే ప్రతి ఒక్కరికి ఆపద్ బాంధవుడిగా, తన ఇంటికి వచ్చిన వాళ్లు ఆకలితోనో ఖాళీ కడుపుతోనో వెళ్లకూడదని నిత్య అన్నదాతగా ప్రజల పక్షాన నిలిచిన ఒకే ఒక్కడు చింతమనేని ప్రభాకర్. అంతేకాదు నియోజకవర్గంలో ఎవరొచ్చి పిలిచినా కాదనకుండా ప్రతి ఒక్కరి గడప తొక్కి మీకు అండగా నేనున్నా అంటూ భరోసా కల్పించి ఆ ఇంటి పెద్ద దిక్కుల ప్రతి ఒక్కరిని తన సొంత వాళ్లే అనుకునే నిష్కల్మషమైన మనసున్న మహారాజు చింతమనేని ప్రభాకర్. అయితే ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఒకరికి సమాజంలో మంచి పేరు తెచ్చి పెడితే మరొకరికి చెడ్డ పేరు తెస్తుంది. అలాగే అదే అలవాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం అనుకూలంగా ఉన్నంతకాలం ఆ అలవాటు చాలా గొప్పగా అనిపిస్తుంది. మనం వాళ్ళకి అనుకూలంగా లేము అనుకున్నప్పుడు మాత్రం అదే అలవాటు చెడ్డగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ తప్పు అలవాటుదా లేక మన చుట్టూ స్వార్థంతో నిండిపోయిన మనుషులదా? చింతమనేని ప్రభాకర్ అంటే ముక్కుసూటు మనిషి, బోళాశంకరుడు. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాడు, చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన వాడు అని పొగిడిన నోళ్లే ఈ రోజు చింతమనేనికి అహం ఎక్కువ, గర్వం ఎక్కువ అని నోటికొచ్చినట్లు కూస్తున్నాయి. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? కూసే నోళ్లదా, చింతమనేనిదా? ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభాకర్ అంత ఎత్తున లేస్తాడు, అతనికి ఉద్యోగులంటే మర్యాద లేదు అంటారు. కానీ దెందులూరు నియోజకవర్గంలో 2019 వరకు ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే చింతమనేని చెప్పాడు అంటే ఆయనంటే భయంతో ప్రజలకు పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే ఆయన మీద ఉన్న ప్రేమతో ప్రజలకు మంచి చేసేవాళ్లు మరికొందరు. కానీ గత 5 ఏళ్లుగా ఇదే నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒక సామాన్యుడు వెళితే కనీసం పట్టించుకునే పరిస్థితి అయినా ఉందా? ఇప్పుడున్న ఎమ్మెల్యే ఫోన్ చేసి మరీ చెప్పినా ఆయన మాటను కూడా లెక్క చేయడం లేదు ఈ ఉద్యోగులు. అంటే చింతమనేనికి ప్రభుత్వ ఉద్యోగులంటే కోపమా లేక తన ప్రజలంటే ప్రాణమా? ఇక్కడే అర్థమవుతుంది కదా ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది. ప్రభాకర్ ఏం చేసినా అది తన ప్రజల కోసమే చేస్తాడు. ఆయన మీద ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజల్లో ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఎవరూ చెరపలేరు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని కాదని ప్రజలు ఆయనని వదులుకుంటారా? ఇప్పటికే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఉన్న నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఆ వైసీపీ ఉచ్చులో పడతారా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు చెయ్యని ధైర్యం చేసి ప్రత్యర్థులు పన్నిన పన్నాగంలో పావు కాకుండా
పులిలా తిరగబడి తెగబడి నిలబడి పార్టీ జెండాను పార్టీ క్యాడర్ను కాపాడుకుంటున్న నాయకుణ్ణి కాదని కొత్త వాళ్ళకి అధిష్టానం అవకాశం ఇస్తుందా? ఒకవేళ ఇలాంటి పనికిమాలిన ప్రచారం ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి ఒకటే చెప్పండి, దెందులూరంటే చింతమనేని, చింతమనేనంటే దెందులూరు, దెందులూరు గడ్డ చింతమనేని అడ్డా అని. త్వరలో దెందులూరు నియోజకవర్గానికి 3వసారి ఎమ్మెల్యేగా మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న దెందులూరు టైగర్, ఆంధ్ర మాస్ లీడర్ చింతమనేని ప్రభాకర్ కి మా వరాహి న్యూస్ ఛానల్ ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.